ఈ లోకంలో చాలామంది మనుషులను తక్కువ చేసి మాట్లాడడం, ఎలాగ పడితే అలాగ దురుసుగా మాట్లాడడం, గర్వంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. బైబిల్ ఇలా సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం నడుస్తుంది. ఎవరైతే గర్వపడుతున్నారో, గర్విస్తున్నారో, గర్వంగా మాట్లాడుతున్నారో వారు నాశనం అవుతారని గుర్తుపెట్టుకోవాలి. ఇదే సూచన. ఎవరైతే హెచ్చింపబడతారో వారి జీవితంలో వినయం కలిగి జీవిస్తారు. బైబిల్ ఇలా సెలవిస్తున్నది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. నువ్వు దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకొని నీ జీవితకాలం అంతా కూడా జీవించు. ఏదో ఒక దినమున దేవుడు నిన్ను హెచ్చించి ఆయన ఘనపరుస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.